హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ గా ఎదగడానికి మూల కారణమైన ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ భూములు కబ్జాకవుతున్నాయి. విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఔషధ పరిశ్రమకు ఊతమిచ్చే ఉద్దేశంతో కేంద్రం ఐడీపీఎల్ ను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ కోసం రాష్ట్ర సర్కార్ ఇచ్చిన భూములను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులు కలిసి స్వాహా చేసేస్తున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పేదలను ముందు పెట్టి భూములను ఆక్రమించి విక్రయిస్తున్నారని, రియల్టర్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐడీపీఎల్ భూములు కబ్జా అవుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. 2019 నుంచి ఎమ్మెల్యేనే దగ్గరుండి కబ్జా చేసి అమ్మకానికి పెట్టారని ఉద్యోగులు చెబుతున్నారు. అడ్డుకునేందుకు వెళ్తే టిప్పర్తో తొక్కి చంపేస్తానంటూ ఆయన హెచ్చరించారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ దందాలో ఐడీపీఎల్ కు చెందిన కొంతమంది ఉన్నతోద్యోగుల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. పైకి భూముల్ని కాపాడుతున్నట్లు నటించి లోపల మాత్రం కబ్జాదారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని వారు కూడా లాభపడుతున్నట్లు సమాచారం. ఈ కబ్జాలు విక్రయాల గురించి తెలిసినా భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం స్పందించకపోవడం, పరిశ్రమను మూసివేసిన కేంద్రం భూములను కాపాడుకునే ప్రయత్నం చేయకపోవడం విశేషం. రైట్, భూముల కబ్జా సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్. ఎస్ శంకరి, హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఐడీపీఎల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 4,000 కోట్లకు విలువైనటువంటి భూములు పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా ఐడీపీఎల్కి సంబంధించినటువంటి 902 ఎకరాల్లో ఇప్పటికే దాదాపు 150 ఎకరాలు ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దగ్గరుండి కొంతమంది బడాబాబులతో కలిసి ఈ ఆక్రమణకు పాల్పడుతున్నట్లు ఇప్పటికే ఐడీపీఎల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2019 నుంచి మొన్నటి వరకు, అంటే 2023 వరకు దాదాపు గడిచిన 5 ఏళ్లలో ఇక్కడ కొన్ని కాలనీలను ఏర్పాటు చేసి, డ్రైనేజీలను ఏర్పాటు చేసేసి, రోడ్లు వేసేసి, అంటే మొత్తం ఒక బస్తీలను ఏర్పాటు చేసేసి ఎక్కడికక్కడ కూడా 50 గజాలు 100 గజాలు చొప్పున చేసేసి పూర్తిగా ఆ ప్లాట్లను అమ్ముకుంటున్నారు అంటూ కూడా ప్రధానంగా ఐడీపీఎల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆక్రమణకు గురైనటువంటి ఐడీపీఎల్ భూముల వద్ద ప్రస్తుతం నేను ఉన్నాను. మనం ఎంబీఎస్లో కూడా చూడొచ్చు, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్కి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా దాదాపు 902 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో ప్రస్తుతము 150 ఎకరాలు ఆక్రమణలకు గురైనటువంటి సిచ్యువేషన్. సో కొంతమంది పేదలను ముందు పెట్టి ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సో తమపై ఎమ్మెల్యే మాధవరం బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా ఐడీపీఎల్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కూకట్పల్లి సర్వే నెంబర్ 376-294-6లో తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమణ చేస్తున్నారు. సో ఎమ్మెల్యే అండదండలతో నిషేధమైనటువంటి భూముల్లో భారీగా నిర్మాణాలు వెలుస్తున్నాయంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా ఇప్పటికే ఐడీపీఎల్ ఉద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మొత్తం కూడా దాదాపు దీని విలువ ఇప్పటిదాకా జరిగినటువంటి 150 ఎకరాల్లో ఏదైతే ఉందో దీని విలువ దాదాపు 4,000 కోట్ల దాకా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. సో ఈ దందాలో ఐడీపీఎల్కు చెందినటువంటి కొంతమంది ఉన్నత ఉద్యోగుల పాత్ర కూడా ఉందని కూడా తెలుస్తుంది. సో పైకి ఆ భూములను కాపాడుతున్నట్లు నటిస్తున్నా కూడా లోపలికి మాత్రము కబ్జాదారులతో ఒప్పందాలు చేసుకొని లాభపడుతున్నారంటూ కూడా ఐడీపీఎల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సో ఈ కబ్జాల విక్రయాల గురించి తెలిసినా కూడా కొంతమంది అధికారులు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇదే విషయం ఏదైతే పక్కనే కొన్ని బస్తీలను ఏర్పాటు చేస్తున్నారు, ముఖ్యంగా ఇక్కడ ఐడీపీఎల్కి సంబంధించినటువంటి ఆడవాళ్ళు లేకుండా చేసే విధంగా రైల్వే శాఖ నిర్మించినటువంటి ట్రాక్ను సైతం లేకుండా చేయడం అనేది కొంత గమనార్హం. సో పరిశ్రమలో తయారు చేసినటువంటి ఔషధాలను ఇతర ప్రాంతాలకు తరలించాలనే లక్ష్యంతో సనత్నగర్ రైల్వే స్టేషన్ నుంచి ఐడీపీఎల్ పరిశ్రమ వరకు రైల్వే శాఖ ఒక ట్రాక్ వేసింది. కానీ ఇప్పుడు అక్కడ నివాస గృహాలు తప్ప ఆ ట్రాక్ ఏమీ కనిపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడంతా కూడా కొత్తగా రోడ్లు వేయడం,
డ్రైనేజీలు నిర్మించడము ఇవంతా జరుగుతుంది. మనం పక్కనే చూడొచ్చు ఏబిఎన్ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి ఫెన్షన్ కూడా ఎక్కడికక్కడ కూల్చివేశారు. సో ఎక్కడ కూడా అంటే మొత్తం కూడా ఆక్రమణకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అండదండలతోనే ఇదంతా జరుగుతుంది, ఆయన ప్రమేయం ఆయన జోక్యంతోనే ఇదంతా జరుగుతుందంటూ కూడా ఐడిపిఎల్ ఉద్యోగులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఇదిలా ఉంటే మాధవరం కృష్ణారావు మాత్రం దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఒకంత క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఐడిపిఎల్ భూముల వ్యవహారం, ఎందుకంటే దాదాపు 150 ఎకరాలు గడిచిన 2019 నుంచి 2023 వరకు ఇవంతా కూడా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. దాదాపు 150 ఎకరాల్లో 4,000 కోట్ల భారీ భూ కుంభకోణం అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. సో దర్జాగా కబ్జాకు పాల్పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు ఇందులో ఉన్నటువంటి బడా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఐడిపిఎల్ ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి సర్వే ప్రక్రియ కూడా ఇండియన్ నేషనల్ సర్వే సంస్థతో చేపట్టాలంటూ కూడా వారు డివైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఐడిపిఎల్ భూముల వ్యవహారంలో మాత్రము ఇటు మాధవరం కృష్ణారావు పేరు మాత్రం చాలా కీలకంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. రైట్.